హలో సార్. హలో సంతోష్ని. సార్ 1956 ఏపీ స్టేట్ ఫార్మేషన్ దగ్గర నుండి రాయలసీమలో నీటి సమస్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ నీటి సమస్య ఆ రీజియన్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎంత పెద్ద ప్రాబ్లం మీరు అనుకుంటున్నారు? సంతోష్ని మనందరికీ తెలుసు, మనది ప్రధానంగా వ్యవసాయ ప్రధాన దేశం. కనీసం ఒక 10, 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం దాకా ఇప్పటికి కూడా వ్యవసాయం పాత్ర మొత్తం జాతీయ ఆదాయంలో తక్కువైనా కూడా వ్యవసాయం ఆధారపడేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దేశం మొత్తంలో ఉదాహరణకి ప్రస్తుతం 46% మంది వ్యవసాయం ఆధారపడతారు. బహుశా రాయలసీమలో ఇంకా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని చూసినట్టయితే దేశంలో దాదాపు 15% వ్యవసాయం జాతీయ ఆదాయంలో వాటా ఉండగా ఆంధ్రప్రదేశ్లో అది దాదాపు 30% దాకా ఉంది. అంటే ఆ మేరకు ముఖ్యంగా మరి పారిశ్రామికీకరణ జరగని ప్రాంతాల్లో, పట్టణీకరణ జరగని ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ మరింత ఎక్కువ శాతం జనాభా వ్యవసాయం ఆధారపడ్డారు. కాబట్టి వ్యవసాయంలో ఉత్పాదకతని పెంచడం అత్యంత కీలకమైనది. మరి రాయలసీమ చూస్తే వర్షపాతం తక్కువ. వర్షపాతం విషయంలో మనం ఏం చేయలేం, ప్రకృతి ఇచ్చినటువంటి పరిమితులను మనం అధిగమించలేం. కానీ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు. ఉదాహరణకి భూసార పరిరక్షణ, రెండోది వాటర్ హార్వెస్టింగ్ అంటాం. వర్షం నీళ్ళు వచ్చిన నీళ్ళన్నీ కూడా వీలున్నంత మేరకు భూమిలోకి పంపించడం. మనకి కాంటూర్ బండింగ్ కావచ్చు, లేకపోతే ఈ ఇంకుడు గుంతలో వగైరా అని చెప్పంటాం, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఇంకా మిగతావి కావచ్చు. అలాగే ఫారెస్టేషన్ ద్వారా నీళ్లు రన్ ఆఫ్ అయిపోకుండా వరదలుగా వెళ్ళిపోకుండా. ఇప్పుడు కూడా మీకు కడపదల కింద చూస్తే వర్షం తక్కువ ఉన్న ప్రాంతమైనా కూడా వర్షం పడితే చెట్టు చేమ తక్కువ ఉంది కాబట్టి భూసార పరిరక్షణ సరిగ్గా లేదు కాబట్టి వెంటనే వరదలు వచ్చేస్తున్నాయి. ఉన్న నీళ్లు మనకి భూమిలోకి ఇంకే బదులు మరింత ఇబ్బందులు కలగజేస్తున్నాయి, నష్టాన్ని కలగజేస్తున్నాయి, నీళ్ళన్నీ పోతున్నాయి వరద. కాబట్టి ఈ ప్రయత్నాలు చేయడం, ఆ రకంగా భూగర్భ జలాన్ని వినియోగం చేసుకోవడం. రెండోది ఎంత వీలుంటే అంత మనం ఉపరితల నీళ్లు, నదీ జలాలను ఉపయోగించడం. స్థానికంగా ఉన్న చిన్న నదులు కావచ్చు, పెద్ద నదులు కావచ్చు. అయితే మనకు సమస్య ఉందంటే రాయలసీమలో ఒకటి, రాయలసీమ నుంచి పెద్దగా ఈ నదులకి, కృష్ణానదికి ఉదాహరణకి పెద్దగా నీటి వాటా రావటం లేదు. అది పరివాహక ప్రాంతం కాదు. మనకి వాటర్ షెడ్ అంటాం ప్రతి నదికి కూడా. అంటే ఎక్కడ వర్షం పడితే ఆ నీళ్ళని ఆ నదిలోకి పోతాయి. చూస్తే రాయలసీమ నుంచి పెద్దగా వెళ్ళటం లేదు. అంచేత రకరకాల చిక్కులు ఉన్నాయి. రెండోది, కృష్ణానదిని మనం చాలా ఎక్కువగా ఉపయోగించుకున్నాం. మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. మరి కృష్ణ పైన ప్రవహిస్తుంది కాబట్టి అక్కడి నుంచి నీళ్లు మన పొలాలకు పారించడం కొంచెం సులభం. కానీ కృష్ణలోనే మేము ఎక్కువ ఉపయోగించేసుకున్నాం. పెద్దగా నీళ్ళు బాగా వరదలు వస్తే తప్ప. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కానీ గోదావరి లోయలో ప్రవహిస్తుంది. మంచిది. అక్కడ మన పోలవరం ప్రాజెక్ట్ మినహాయిస్తే గ్రావిటీ ద్వారా, అంటే మనం మళ్ళీ ఎత్తిపోతలు లేకుండా నీళ్లు తీసుకురావడం గోదావరి నుంచి చాలా కష్టం. ఈ నేపథ్యంలో రాయలసీమకి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వచ్చేట్టు ఏం చేయాలి? రాయలసీమకి న్యాయం జరగాలనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసినట్టయితే మీకు రాష్ట్రం మొత్తంలో సగటున 57% మీకు నీటిపారుదల ఉంది పొలాలకి. రాయలసీమ 45%, 46% ఉంది. అంటే 11-12% తక్కువ ఉంది. కోస్తా ఆంధ్రలో 64%, 7% ఎక్కువ ఉండదు. కాబట్టి వీరున్నంత మేరకు అన్నీ సమానం చేయలేం. వనరులు ఎప్పుడూ కూడా 100% సమానం చేయడం సాధ్యం కాదు. ప్రకృతి సిద్ధంగా కొన్ని చోట్ల మీకు ఖనిజాలు ఉంటాయి, మరి కొన్ని చోట్ల నీళ్లు ఉంటాయి, మరి కొన్ని చోట్ల వేరే రకమైనటువంటి సంపద ఉంటుంది. మీరు సౌదీ అరేబియాకి తీసుకుపోయి అక్కడంతా కూడా వరి పొలం వేయాలంటే సాధ్యం కాదు. అందుకనే నీలం సంజయ్ రెడ్డి గారు ఎప్పుడు అన్నారు, ముఖ్యమంత్రి ఎవరైనా కూడా నీళ్లు పల్లానికి ప్రవహిస్తాయి, నీళ్లు పైకి రావని చెప్పాను. అంటే ఉన్నంతలో ఏం చేయాలో మనం ఆలోచించాలి. ఆర్థికంగా వృధా పోకుండా ఆలోచించాలి. ఎక్కువ ఫలితం తక్కువ ఖర్చుతో వచ్చేట్టు చేయాలి. లేకపోతే ఏమవుతుంది? కాళేశ్వరం చూసాం మనం. కాళేశ్వరం మన ప్రజాస్వామ్యపేట నుంచి కానీ, లోక్సత్తా ఉద్యమం నుంచి కానీ 20 ఏళ్ల నుంచి మనం ఘోషిస్తున్నాం. ఖచ్చితంగా నీటిపారుదల కావాలి, పొలాలకి నీళ్ళు అందే ఏర్పాటు చేయాలి, రైతు కొరట కలగాలి, గ్రామాలకు మంచినీళ్ళు కావాలి, పరిశ్రమకు నీళ్ళు కావాలి, మరి ఇళ్లకి నీళ్ళు అందాలి. కానీ అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఎట్లా వస్తుందో చూడాలి తప్ప ఏదో ఒకటి గుడ్డెద్దుచేలో పడ్డట్టుగా వెళ్ళిపోయి ఒక రొమాంటిక్గా, ఒక ఎమోషనల్గా, ఉద్రేకంతో చేస్తే చివరికి ఆర్థిక వనరులన్నీ పోతాయి, ఫలితం నెరవేరదు.
అంచేత ఖచ్చితంగా రాయలసీమకు మనం జలవనరుల విషయంలో వీలున్నంత చేయాలి. ఆ చేసేది శాశ్వత ప్రాతిపదికన తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం వచ్చేట్టుగా మనం చేయాలి తప్ప అతిపెద్ద పథకాలే తీసుకోవాలని కాదు. కొన్ని పెద్ద పథకాలు అవసరం, కానీ అన్ని చోట్ల పెద్ద పథకాలు అక్కర్లేదు. అలాగే ఉన్న పథకాలను ఉపయోగించుకోవాలి. ఉన్న వనరులు ఉపయోగించుకోకుండా ప్రతిసారి కొత్తతో మాట్లాడితే లేడికి లేచిందే పరుగని చెప్పని డబ్బులన్నీ కర్పూరహారత అయిపోతుంది. పేదరికం అన్నది డబ్బులు లేకపోవటం కాదు, ఉన్న డబ్బుల్ని వనరుల్ని సద్వినియోగం చేసుకోకపోవటం. అక్కడి నుంచి పేదరికం వస్తుంది. కానీ పేదరికం ఎవరో డబ్బులు ఇస్తే పోదు. పేదరికం ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటే పోతుంది, ఉత్పాదకత పెంచితే పోతుంది. ఆ రకంగా ఆలోచిస్తే ఖచ్చితంగా రాయలసీమకు మనం న్యాయం చేయవచ్చు. సో ఇప్పుడు అన్నట్టు ఉన్న వాటిని మనం ఉపయోగించుకోవాలి అని 2004లో స్టార్ట్ చేసిన పోలవరమే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఈ పోలవరం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా రాయలసీమకి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాయలసీమ మాత్రమే కాదు, తెలంగాణకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి ఉపయోగపడుతుంది. ఎందుకని? ఎప్పుడైతే కృష్ణానదిలో మనకి నీటి కొరత ఉన్నదో, ప్రాజెక్టులు పుష్కలంగా ఉన్న నీటి కొరత ఉంది. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, ప్రాజెక్టులు సాధ్యమయ్యేది చాలా కష్టం. కాబట్టి ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ అంటాం. అంటే గోదావరి బేసిన్లోంచి నీళ్లు కృష్ణా బేసిన్కి తీసుకొచ్చామనుకోండి, దీనికి పెద్ద తెలివితేటలు అక్కర్లా, ఇంగిత జ్ఞానం సరిపోతుంది. అప్పుడేమవుతుంది? కృష్ణా బేసిన్లో మన అవసరాలను తీర్చవచ్చు, కానీ కృష్ణ మీద భారం ఉండదు, కృష్ణా నది మీద భారం ఉండదు. కాబట్టి ఎగువన ఉన్నటువంటి పొలాలకి ఏ రాష్ట్రంలో అయినా సరే, లేకపోతే అక్కడున్న ప్రజలకి, అక్కడ పరిశ్రమలకు ఎక్కువ మేలు చేకూరుతుంది. అందుకనే పోలవరం ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టు రాగానే డీమ్డ్ డైవర్షన్ అన్నారు. అంటే కనీసం 80 టీఎంసీ గోదావరి నుంచి కృష్ణకు బదిలీ చేసినట్టే, ఇంకెక్కువ చేసుకోవచ్చు. గోదావరి పోలవరం తర్వాత సముద్రంలోకి వెళ్ళే నీళ్ళే. మనకి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి ఒక బ్యారేజ్ తప్ప పెద్ద రిజర్వాయర్ ఏం లేదు, సముద్రంలోకి పోయేది. కాబట్టి ఎంతైనా తీసుకోవచ్చు, మన నీళ్ళు ఉంటే రావాలే కానీ అక్కడికి 80 టీఎంసీ కనీసం అనుకున్నాం, అంతకంటే ఎక్కువ ఎంతైనా వస్తుంది. ఆ నీళ్లు ఎంత మేరకైతే మనం కృష్ణా పరివాహక ప్రాంతానికి లేకపోతే కృష్ణా ఆయకట్టుకి మనం బదిలీ చేస్తామో, కృష్ణానది ఆయకట్టుకి, నాగార్జున సాగర్ ఆయకట్టు కావచ్చు, లేకపోతే ఆ పైన మనకి శ్రీశైలం డ్యామ్ నుంచి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్ నుంచి నీటి రావాల్సింది దిగువన నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వగేరా కావచ్చు, లేదా కృష్ణా డెల్టా కావచ్చు. ఏ మేరకైతే ఈ కృష్ణానది నుంచి నీళ్లు అవసరం లేకుండా గోదావరి నుంచి నీళ్ళు తెస్తామో ఆ మేరకు పైన నీళ్ళు ఉపయోగించవచ్చు. అందుకని చెప్పనే బచావ్ ట్రైబ్యునల్లో కానీ, బ్రజేష్ మిశ్రా ట్రైబ్యునల్లో కానీ ఏమని చెప్పారు? ఈ 80 టీఎంసీ అదనంగా మన కృష్ణకు వచ్చి చేరింది కాబట్టి ఆ నీళ్ళని సంయుక్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే వెనకాల ఉన్నటువంటి కర్ణాటక, పైన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర అవి పంచుకుంటాయి. అంటే అన్ని రాష్ట్రాలకి అదనంగా నీళ్ళని ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. నీళ్లు అధికంగా ఉన్నటువంటి బేసిన్ నుంచి నీళ్లు కొరత ఉన్నటువంటి బేసిన్లోకి నీళ్ళని బదిలీ చేసే ప్రాజెక్ట్. పోలవరం ఎందుకు ప్రత్యేకంగా అంటే, మిగతా అన్ని చోట్ల కూడా వీళ్ళు అలాంటి ప్రాజెక్ట్ కట్టినా కూడా ఒక చిన్న రిబ్బన్ లాంటిది ఆ ప్రాజెక్టు పక్కన తప్ప, అది కూడా చాలా ప్రాంతాలు ముంచెత్తుంది. మీకు గ్రావిటీ ద్వారా, అంటే ఎత్తిపోతలు లేకుండా నీళ్లు తీసుకురావడం చాలా కష్టం. ఒక పోలవరం ద్వారా మాత్రమే ఎత్తిపోతల ద్వారా కృష్ణాకి మనం నీళ్లు మళ్లించవచ్చు, కృష్ణా బేసిన్ నీళ్లు మళ్లించవచ్చు. అంచేత పోలవరం ఇది ప్రత్యేకంగా గోదావరికి ప్రత్యేకంగా ఉపయోగం లేదు, గోదావరి జిల్లాలకి. ఎందుకంటే పోలవరం ఉన్నా లేకున్నా 3 పంటలు పండుతున్నాయి వాళ్ళకి. అలాగే కృష్ణా డెల్టాకి పెద్దగా ఉపయోగం లేదు అదనంగా, ఎందుకంటే కింద ఉన్నారు కాబట్టి. మీరు నాగార్జున సాగర్ దిగువ నుంచి వచ్చే చాలా సరిపోతుంది, 1000 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుంది ఆ ప్రాంతంలో. పోలవరం వల్ల ప్రధానంగా లాభం వచ్చేది పైన ఉన్నటువంటి తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా రాయలసీమకి వాటర్ డెఫిసిట్ ఉంది కాబట్టి ఆ రీజన్కి నీళ్లు రావడానికి బనకచెర్ల ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు సార్, సుమారుగా 80,000 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ రాయలసీమకి నిజంగా సొల్యూషన్ అవుతుందంటారా? మళ్ళీ ఇంకొకసారి స్పష్టంగానే చెప్పదలుచుకున్నాను, రాయలసీమకి ఏదో రకంగా నీళ్లు తీసుకెళ్ళటం అవసరము. నీటి కొరత ఉన్నది. వ్యవసాయం ఒక్కటే మనకి సంపద సృష్టించేది కాకపోయినా పారిశ్రామికీకరణ అవసరం. వ్యవసాయ ఆధారం ప్రధానం మనకి. కాబట్టి అక్కడ రేపు పొద్దున ఆర్థిక ప్రగతి పెరగాలంటే రాయలసీమకి నీళ్ళు అందాలి. అక్కడ వివాదం లేదు. ప్రభుత్వంలో పెద్దలు ఏమిటి, మనం ఇప్పుడు చర్చ తీసుకొచ్చినప్పుడల్లా రాయలసీమకి నీళ్లు కావాలంటున్నారు. అది ఎవరో కాదు అన్నట్టుగా, ఎవరో కాదనరు. రాయలసీమకి అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఫలితాలను ఇచ్చేట్టుగా ఏం చేయాలని చెప్పాను. నేను ఇందాక చెప్పాను, మీరు అక్కడ మ్యాప్ చూసినట్టయితే
ఇది ప్రస్తుత అవశేష ఆంధ్రప్రదేశ్ మ్యాప్. దీనిలో ఉత్తరాన ఉన్నది, పైన ఉన్నది ఇది గోదావరి నది. గోదావరి నది ఇట్లా వెళ్ళి మీకు సముద్రంలో కలుస్తుంది. అక్కడ దాకా మన వాళ్ళ మ్యాప్లో చూపెట్టలేదు గోదావరి. ఇక్కడ పోలవరం. ఇది కృష్ణానది. కృష్ణానదిలో ఇక్కడున్నది ప్రకాశం బ్యారేజ్ విజయవాడ దగ్గర. ప్రస్తుతం కృష్ణా డెల్టా అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ ద్వారా నీళ్ళు ఎత్తున్నాయి. ఇప్పుడు పోలవరం నుంచి ఏమిటి ప్రతిపాదన? పోలవరంలో ఎప్పుడైతే ఇక్కడ నీటి మట్టం పెరుగుతుందో గోదావరికి, అక్కడి నుంచి ఇక్కడ ఈ కాలువ ద్వారా ఈ ప్రకాశం బ్యారేజ్లోకి నీళ్ళని మళ్లిస్తాం. అంటే ఏమిటి? పైనుంచి కృష్ణ నీళ్ళు రాకపోయినా కూడా ఇక్కడ కృష్ణా డెల్టా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మనకి నీటిపారుదల సరిపోతుంది. ఇంతేకాదు, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఉన్నది, పైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, ఇక్కడ నాగార్జున సాగర్. ఈ రైట్ కెనాల్ మళ్ళీ మీరు చూస్తే మీకు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. లెఫ్ట్ కెనాల్ ఏమో నల్గొండ, ఖమ్మం జిల్లాలకి కొద్ది మేరకు కృష్ణా జిల్లా అప్లాండ్ ఏరియాస్ పెడుతుంది. రైట్ కెనాల్ ఏమో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వస్తుంది. ఇది కూడా ఇక్కడ వైకుంఠపురం అనే చోట ప్రకాశం బ్యారేజ్ కొంచెం పైన ఇంకో బ్యారేజ్ కడితే అది ఏర్పాటు జరుగుతుంది. అక్కడ కొంచెం నీళ్ళు స్టోర్ చేసుకుంటే ఆ గ్రావిటీ ద్వారా ఈ రైట్ కెనాల్కి కూడా, ఈ రైట్ కెనాల్ ప్రాంతంలో నీళ్ళు ఎప్పుడు సరిగ్గా రావు. నాగార్జున ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎప్పుడు కూడా కాలువ చౌల భూముల సమస్య, టేలెంట్ కెనాల్స్ అంటాం. నేను ఎప్పుడో 35-36 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉండగా 37-38 ఏళ్ళే, 39 ఏళ్ల క్రితం వెళ్ళాను. అప్పుడు ఈ రైట్ కెనాల్లో ప్రధానంగా సమస్య ఉందని చెప్పనే 1,25,000 ఎకరాలకి ఎత్తిపోతల పథకాలు, 453 ఎత్తిపోతల పథకాలు చేపట్టి ఇక్కడ డ్రైన్ల ద్వారా, చిన్న చిన్న నదుల ద్వారా, గుండ్లకమ్మ, అక్కడ మూసి అని ఇంకో నది ఉంది, మూసి, పాలేరు, మానేరు, ఓగేరు వాగు, ఇంకా చిన్న చిన్న డ్రైన్స్, వీటి ద్వారా నీళ్లు తీసుకురావడం, అలాగే ఇతర పథకాలు చేపట్టడం జరిగింది చాలా తక్కువ ఖర్చుతో. కాబట్టి ఎప్పుడు కూడా నీటి కొరత ఉన్నది. అంచేత దానికి కూడా మళ్ళించవచ్చు. ఇక్కడ కృష్ణా డెల్టాకి మనకు హక్కు ఎంత ఉంది? 152 టీఎంసీ నీళ్లు. టీఎంసీ అంటే 1,00,00,000 ఘనపట అడుగులు. సరిగ్గా కనుక నీళ్లు ఉపయోగిస్తే 10,000 ఎకరాల దాకా నీటి పారుదల వస్తుంది. అది కూడా ఇది పల్లం నీళ్ళకి. కానీ మనం అసమర్థంగా ఉపయోగిస్తాం కాబట్టి 7,000 ఎకరాలకు వస్తుంది. 152 టీఎంసీ. ఆ పైన ఈ నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి 132 టీఎంసీ, అంటే రెండు కలిపితే 280 టీఎంసీ. దానిలో కొంత భాగం మీకు ఈ నాగార్జున సాగర్ దిగువన పడే వర్షం వల్ల వస్తుందనుకున్నా కూడా దాదాపు 170-180 టీఎంసీలు నీళ్లు పైనుంచి ఇక నీళ్లు తీసుకురావక్కర్లేదు. ఆ నీళ్ళని నాగార్జున సాగర్ వాడవచ్చు, తర్వాత ఇంకా పైన ఉంది శ్రీశైలం దగ్గర వాడచ్చు. అంటే ఏమవుతుంది? శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ నుంచి రాయలసీమకి తీసుకెళ్ళాం. శ్రీశైలం ఎత్తునుంది. శ్రీశైలం 290 మీటర్ల ఎత్తునుంది. ఆ పైన ఉన్నది 290, దాదాపు 300 మీటర్ల దాకా ఎత్తునున్నది. కాబట్టి అక్కడి దాకా మనం నీళ్లు ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఆ ఎత్తున అక్కడి నుంచి మనం రాయలసీమకు పంపించవచ్చు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టులన్నీ ఈ దేశం, ఈ తెలుగు నేల ఖర్చు పెట్టింది. నాగార్జున సాగర్ తెలుగు ప్రజలు కట్టుకున్నారు, శ్రీశైలం తెలుగు ప్రజలు కట్టుకున్నారు. మరి పోలవరం జాతీయ స్థాయి సహాయంతో తెలుగు ప్రజలు కట్టుకుంటున్నారు. ఇదంతా మందే, ఇది వేరేది కాదు. కాబట్టి ఇక్కడ కిందకి తీసుకొచ్చే బదులు పైన ఉపయోగించుకున్నాం అనుకోండి, మీరు పై సాధనం ఖర్చు లేకుండా ఉపయోగించుకోవచ్చు. అక్కడ పోతిరెడ్డి పారు రెగ్యులేటర్ అని చెప్పని 44,000 క్యూసెక్కుల నీళ్ళ ప్రవాహం కోసం ఇప్పటికి ఏర్పాటు ఉన్నది. అక్కడ నీటి మట్టాన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తే మనకి, లేకపోతే వరదలు వచ్చినప్పుడు 44,000 క్యూసెక్కుల నీళ్ళు తీసుకెళ్ళచ్చు, ఘనపటకుల నీళ్ళు తీసుకెళ్ళచ్చు. 44,000 అంటే క్యూసెక్కులు అంటే రోజుకి సుమారుగా 4 టీఎంసీ దాకా తీసుకెళ్ళచ్చు. 11,000 క్యూసెక్కులు అంటే సుమారుగా 11-12,000 క్యూసెక్కులు అంటే 1 టీఎంసీ రోజు పెడుతుంది. కాబట్టి మనకు సమస్య ఏంటి? ఆ నీళ్లు పట్టుకోవడానికి రాయలసీమలో రిజర్వాయర్లు ఉండాలి, ఆ నీళ్లు ఉపయోగించుకోవడానికి కాలువలు ఉండాలి. అక్కడ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కొన్ని వచ్చినాయి, కానీ ఆ రిజర్వాయర్లు బ్రహ్మంగారి రిజర్వాయర్ అని చెప్పన్నారు. లేకపోతే పాత సినిమా ఎన్టీ రామారావు గారి సినిమా ఒకటి ఉంది, ఏమిటది, గండికోట రిజర్వాయర్ అని చెప్పన్నారు. గండికోట రహస్య సినిమా అలా గుర్తుంచుకుంటాను నేను. అంచేత ఈ గండికోట రిజర్వాయరు, బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్లు ఉన్నాయి, కాలువలు లేవు.
కాబట్టి అక్కడ అసంపూర్ణంగా ఉన్నది. పుష్కలంగా కృష్ణానది నుంచి నీళ్లు తీసుకోవడానికేమో మార్గం ఉన్నది. శ్రీశైలం రిజర్వాయర్లో ఆ ఎత్తున్నది, రిజర్వాయర్ కెపాసిటీ ఉన్నది. కింద అవసరం లేదు కాబట్టి పైన వాడుకోవచ్చు. మనం ఎలా చేయాల్సింది ఏంటంటే దానికి అవసరమైతే ఇంకా స్టోరేజ్ ఎక్కువ నీళ్ళు తీసుకుంటే దానికి స్టోరేజ్ ఎట్లాగా, 2 ఆ స్టోరేజ్ రిజర్వాయర్ దగ్గర నుంచి కాలువలు ఎట్లాగా అది చేయాలి. దానికోసం ఖర్చు పెట్టాలి తప్ప అలా కాకుండా మనం ఏమంటున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలెట్టి ఇది ఎలాగో ఇక్కడి దాకా వస్తుంది. ఇక్కడి నుంచి చూడండి వైకుంఠపురం 44 మీటర్ల దగ్గరది అంటే ప్రకాశం బ్యారేజ్లో అనుకుందాం. అక్కడి నుంచి బోళ్లపల్లికి 170 మీటర్లు ఎత్తుకెళ్తాం. 44కి 170కి మధ్య 126 మీటర్లు అంటే దాదాపుగా 400 అడుగులు అయిపోతాం. 400 అడుగుల పైన అయిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ బనకచర్ల 265 మధ్యలో 340కి వెళ్తుంది. నల్లమల అడుగులో 340 మీటర్ల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పెద్ద 26 కిలోమీటర్లు సొరంగం తవ్వి అక్కడి నుంచి మళ్ళీ బనకచర్ల వెళ్తే 265 మీటర్లు. పోతిరెడ్డిపాడు 290 మీటర్ల దగ్గర ఉంది. దానికంటే 25 మీటర్లు ఎత్తునుంది. సిద్ధంగా ఉంది. ఎదురుగా సిద్ధాన్నం ఉంటే అది పక్కన పడేసి ఇవన్నీ చేస్తామంటే జరిగేది కాదు. ఇది ఇవాళ 82,000 కోట్లు అంటున్నాం, రేపొద్దున 2 లక్షల కోట్లకు దగ్గర 20-25 ఏళ్ళు పడుతుంది. ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకోండి, వెలుగొండ ప్రాజెక్ట్. ఆ తెలుగుగంగ రిజర్వాయర్ దగ్గర నుంచి వెలుగొండ రిజర్వాయర్ దగ్గర నుంచి మీకు ఒక టన్నెల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రకాశం జిల్లా పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా, నేను చెప్పేది పాత జిల్లాలు, ప్రస్తుతం ఆ జిల్లాల పేర్లు మారి ఉండొచ్చు. అక్కడ ఈ ఫ్లోరోసిస్ ప్రాంతాలు కానీ లేకపోతే బాగా పొలాలకు నీళ్ళు అందిన ప్రాంతాలు కానీ నీళ్ళు అందించడం కోసం 4,47,000 ఎకరాల కోసం చెప్పాను. ఇప్పటికి దాదాపుగా వడ్డీతో సహకరించి 10,000 కోట్లు ఖర్చు అయింది. ఇంకొక 3-4 వేల కోట్లు అవసరం అవుతుంది అంటున్నారు. 10-15 ఏళ్ళ నుంచి దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం, ఇంకా పూర్తి కాలం. దాంతో పోలిస్తే ఈ ప్రాజెక్టు ఈ బనకచర్ల చాలా చాలా క్లిష్టమైనది, చాలా ఖరీదైనది, చాలా కష్టమైనది. 4,500 మెగావాట్ల విద్యుత్ కావాలి. నేను ఖచ్చితంగా చెప్పగలను, నా జీవితకాలంలో, నా తరం జీవితకాలంలో, ఇవాళ 50-60 ఏళ్ళు ఉన్న వాళ్ళ జీవితకాలంలో సాధ్యం కాదు. ఒకవేళ ఇప్పుడు జరిగినా కూడా మరి 2-3 లక్షల కోట్లు ఎందుకు? అదే ఫలితాన్ని మనం దానిలో 10వ వంతు ఖర్చుతోనో 5వ వంతు ఖర్చుతోనో మనం హాయిగా పోతిరెడ్డిపాడు దర్శించిన అవకాశం ఉంటే మనం ఎందుకు అనవసరం ఖర్చు పెడుతున్నాం? ఇప్పుడు ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ నుంచి మన కాలువలు తీయలేకుండా ఉన్నప్పుడు ఈ డబ్బు ఖర్చు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా రాయలసీమ నీళ్ళు అందాలి. సమస్య చర్చ రాయలసీమకు అందాలా వద్దా అని కాదు, మెట్ట ప్రాంతాలకి దుర్భిక్షానికి గురే ప్రాంతాలకు నీళ్ళు అందాలా వద్దా అని కాదు. నీళ్ళు అందడానికి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వచ్చే పథకం ఏంటంటే లోక్సత్తా ఎంతోసార్లు వాదించింది. శాసనసభలో కానీ బయట కానీ ఎన్నోసార్లు నేను గొంతు విప్పాను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. అంతకుముందు మన చేవెళ్ళ ప్రాణహిత గురించి. అయ్యా ఇంత ఖర్చు పెడుతున్నారు, 8,000 మెగావాట్ల విద్యుత్తు కావాలంటున్నారు, 70-80 వేల కోట్లు అంటున్నారు, చివరికి అది 2 లక్షల కోట్లు అవుతుంది. ఫలితం ఉండదు. ఎకరాకు అంతా కలిపితే లిఫ్ట్ చేయడానికి కానీ, చేసిన అప్పు మీద వడ్డీ చెల్లించడానికి కానీ, నిర్వహణకు కానీ ప్రెషర్ మెయిన్స్ కావాలి. లిఫ్ట్లు చేసినప్పుడు ప్రెషర్ మెయిన్స్ అవి మెయింటైన్ చేయాలి, చాలా ఖర్చు అవుతుంది నిర్వహణకు కానీ. ఇవన్నీ కలిపితే ఎకరాకు 40-50 వేల రూపాయలు సంవత్సరానికి అవుతుంది. అదనంగా వచ్చే ఫలసాయం, నెట్ ఇన్కమ్ అదనంగా వచ్చేది అంత ఉండదు. దీని బదులు ఈ డబ్బు బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఆ బ్యాంకు వడ్డీలు రైతులకు ఇస్తే డబ్బు ఎక్కడికి పోకుండా ఆ వడ్డీల ద్వారా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదని చెప్పంటే సరే, వివిధ కారణాల వల్ల ఆ మాట వినలేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఎంక్వైరీలు, పశ్చాత్తాపాలు. తెలంగాణ పచ్చగా ఉన్న రాష్ట్రం 2014లో దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం. తలసరి ఆదాయం రీత్యా కావచ్చు, లేకపోతే రెవెన్యూ మిగులు రీత్యా కావచ్చు. 14 ఆర్థిక సంఘం ప్రకారం 1,16,000 కోట్ల రూపాయలు మిగులుంది ఆ సంవత్సరం అని చెప్పంటే, ఈవేళ తెలంగాణలో పేపర్లో ఈవేళ చూసాం, ఫీ రీయింబర్స్మెంట్ మాటిచ్చి చెల్లించక 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే కాలేజీలన్నీ స్ట్రైకులు పడ్డాయి. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులందరూ కూడా పాపం కోర్సు పూర్తి అయిపోతే వాళ్ళు నేను సర్టిఫికేట్లు ఇవ్వను, ఒరిజినల్స్ దగ్గర పెట్టుకుంటాను, ఏం చేస్తామో నాకు అనవసరం, మా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, మీ సాగు మీరు చావండి అని చెప్పంటున్నారు. వాళ్ళకి దిక్కు లేదు. ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో అట్టహాసంగా పెట్టాం, బాగా నడిపాం అనుకున్నాం. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేకపోతున్నాం. అంచేత వనరుల్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా కూడా చాలా నష్టపోతుంది. ఉన్న వనరులు, ఆర్థిక వనరులు కావచ్చు, సహజ వనరులు కావచ్చు, అత్యంత తెలివిగా, నైపుణ్యంతో, తక్కువ ఖర్చుతో, వేగంగా, కాలయాపన జరగకుండా, ఏడాది జరిగే పని 10 ఏళ్ళు పెట్టకుండా ఎలా చేయాలన్నదే మంచి పరిపాలన. కాబట్టి రాయలసీమకు ఖచ్చితంగా నీళ్ళు అవసరము.
చేతన మేరకు ప్రయత్నం చేయాలి. దానికి చాలా సులువైన మార్గం ఇప్పటికే సిద్ధంగా ఉంది. గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి చర్యల వల్ల, పెట్టిన పెట్టుబడుల వల్ల, తెలుగు ప్రజల కష్టం వల్ల దాన్ని సద్వినియోగం చేసుకోండి తప్ప ఈవేళ ఏదో ఒకటి రాయలసీమకి నీళ్ళు అన్న పేరుతోనో, తెలంగాణకు నీళ్ళు అన్న పేరుతోనో, మరో ప్రాంతానికి నీళ్ళు అన్న పేరుతోనో ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చి ఆర్థికమైన విషయాలు పొదుపరితనాన్ని పాటించుకున్నా ఉంటే దీర్ఘకాలంలో తీవ్రంగా నష్టపోతాం. సార్, ఇప్పుడు మనం రివర్ వాటర్ గురించి మాట్లాడుకుంటే రివర్ అనేది మల్టిపుల్ స్టేట్స్ నుంచి పారుతూ వస్తుంది. అయితే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క ప్రాజెక్ట్ దాని మీద కట్టుకుంటాయి. ఈ రివర్ వాటర్ మీద స్టేట్కి ఎంత రైట్ ఉంటుంది, లేకపోతే నేషనల్ యూనియన్ గవర్నమెంట్ కావచ్చు ఎంత రైట్ ఉంటుంది? మంచి ప్రశ్న. రాష్ట్రం లోపలైతే అది రాష్ట్రం హక్కు. అంతర్రాష్ట్ర జల వివాదాలు అయినట్టయితే జాతీయ స్థాయిలో ఉంది, స్పష్టంగా ఉంది. జాతీయ ప్రభుత్వానికి బాధ్యత, అధికారం రెండు ఉన్నాయి. కానీ ఏమిటి, విపరీతమైన రాజకీయం ఉన్న దేశం, ఒక సంక్లిష్టమైన ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశం. జాతీయ స్థాయిలో అధికారులు ఉన్న వాళ్ళకి ఏ పార్టీ వాడైనా కూడా కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, నిర్దిష్టంగా జాతీయ జనరల్ విధానాన్ని ప్రతిపాదించి, జలవనరుల విధానాన్ని నిర్ణయాలు చేసి దీన్ని అమలు చేయండి అని చెప్పిన గట్టిగా చెప్పడం కాకుండా ఒక ట్రైబ్యునల్ పెట్టేస్తే న్యాయమూర్తి వీళ్ళు వాళ్ళు తనుకుని చివరికి అడుగు తీస్తారు, మీరు చూసుకోండి అని చెప్పని ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి. నేను తప్పట్ను. ఎందుకంటే దేశ ఐక్యతను కాపాడాలంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎక్కడో చోట మనకి ఏకాభిప్రాయం కావాలి. ఉదాహరణకి మనకి నిజాం కాలంలోనే దాదాపు 1904 ప్రాంతాల్లోనే ఇంచంపల్లి అని చెప్పని ఈ వరంగల్, కరీంనగర్, పాత కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్య ఒక ప్రాజెక్ట్ ఆరంభించాను. నేను వెళ్ళి చూశాను చాలా 45 ఏళ్ల క్రితం. అక్కడికి ఫౌండేషన్ కూడా ఉంది, ఇప్పుడు కూడా కనిపిస్తుంది మీకు. ఫ్రెంచ్ ఇంజనీర్స్తో నిజాం మొదలెట్టాడు. ఆ రోజుల్లో పాపం మలేరియా వ్యాధి చాలా ప్రబలంగా ఉండేది, మందులు లేవు, అందరూ చనిపోయారు. ఇక్కడ సమాధానం ఉంటాయి ఇప్పుడు కూడా. దాంతో ప్రాజెక్ట్ విరమించుకున్నారు. ఆ తర్వాత చేయాలని చెప్పంటే వెంగళరావు గారు లాంటి వాళ్ళు, జలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ చాలా ప్రయత్నం చేశారు. ఈ లోపల రాష్ట్రాలు వచ్చినాయి, మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంటుంది పక్కన, తెలంగాణ, ఇవన్నీ. ఉప్పు అంటే నిప్పు, కలిసి కూర్చుని స్వేచ్ఛగా కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చేసుకుంటే అందరూ ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఉదాహరణకి మీకు వంశధార ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఉన్నది ఉత్తరాంధ్రలో. కేవలం కొన్ని డజన్ల ఎకరాలు ఒరిస్సాలో ముప్పుకు గురయ్యే అవకాశం ఉన్నది. ఒరిస్సా మేము చచ్చినా దాన్ని రానివ్వమంటున్నారు. ఈ రకంగా ఏమిటంటే దేశం అంతా ఒక్కరిక చూడకుండా, అందుకోసం చెప్పనే అంతర్రాష్ట్ర జల వివాదాలు జాతీయ స్థాయిలో పెట్టిన కారణం అది. కానీ దాని ఫలితం నెరవేరట్లా. మనం కనుక ఏకాభిప్రాయానికి వచ్చినట్లయితే ఈ ఇంచంపల్లిలో ఒకటి చేసామని బహుశా. అట్లాగే మీకు ఎలాగైతే గోదావరి నుంచి కృష్ణకి నీళ్లు మళ్లించడం గ్రావిటీ ద్వారా సాధ్యమో, ఇది మన పోలవరం ద్వారా, అదే రీతిన మహానది, ఒరిస్సాలో ఉన్న పెద్ద నది మహానది నుంచి గోదావరి దాకా గ్రావిటీ ద్వారా తీసుకురావచ్చు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం మహానదిలో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. అటు ఒరిస్సాకు ఉపయోగపడుతుంది, దక్షిణ ఒరిస్సాకి, ఇటు ఉత్తరాంధ్రకు ఉపయోగపడుతుంది, గోదావరి నీళ్ళు అదనంగా చేరితే అక్కడి నుంచి కృష్ణకు ఉపయోగపడుతుంది. కానీ ఈ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరటం లేదు. ఇట్లాగా చిన్న చిన్న విషయాల్లో ఒకళ్ళని మించి ఒకళ్ళు నేను నా రాష్ట్ర భక్తిని చూపెడుతున్నాను అని చూపెట్టుకోవాలి. వీళ్ళు తెలంగాణ వారు మేము ఒక్క చొక్క కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వము, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక్క చొక్క కూడా మేము తెలంగాణ, కర్ణాటక ఇవ్వము. ఇట్లాగా వాళ్ళు రాజకీయంగా మేము చాలా గొప్పగా చేస్తున్నామని చెప్పని చూపెట్టాలని చెప్పని ప్రజలు ఓట్లు పొందాలి తాపత్రయం. కొంచెం ఇంగిత జ్ఞానం అంటే కొంచెం ఇచ్చిపుచ్చిన ధోరణులు అందరూ లాభపడతారు. లేకపోతే మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకున్నట్టుగా అందరూ నష్టపోతాం. మనం వెళితే మన కళ్ళు పొడుచుకుంటున్నాం. అది వరకు మీకు గుర్తుందో లేదో, మహారాష్ట్రలో మన సరిహద్దులు కావాలా గోదావరి నది మీద బాబ్లీ అని చిన్న ప్రాజెక్ట్, ఎంత 1-2 TMCల నీళ్లు ఆ ప్రాంతాల్లో మంచినీళ్ళ కోసం, దాని మీద రాద్ధాంతం చేశారు మన వాళ్ళంతా. ఏమీ లేదు, మంచినీళ్ళ కోసం ఎవరిని వద్దంటారా? నదీ జలం ఏ రాష్ట్రంలో అయినా సరే, మన దేశంలో ఉన్నప్పుడు, వేరే దేశం కూడా కాదు కదా. కానీ రాజకీయంగా మేమేదో మన రాష్ట్ర ప్రజలకు మేము మేలు చేస్తున్నాం, మిగతా వాళ్ళు ద్రోహం చేస్తున్నారని చెప్పి అనిపించాలి ఈ రకమైన దీనివల్ల. అందుకనే జాతీయ స్థాయికి ఖచ్చితంగా అంతర్రాష్ట్ర జల వివాదాల విషయం జాతీయ స్థాయికి ఇవ్వాలి. అక్కడ పక్షపాతాలకు అతీతంగా ఈ రాజకీయ విమర్శలకు అవకాశం లేకుండా బలమైన, నిష్పాక్షికమైన, సమర్థమైన, శాశ్వతమైన యంత్రాంగం ఉండాలి. వాళ్ళు ఇచ్చిన నిర్ణయాన్ని పూర్తిగా ఆదేశంగా పరిగణించి అమలు చేయాలి. అలాంటి ఏర్పాటు వస్తే ఈ దేశంలో ఋతుపవనాల ఆధారపడ్డ దేశం. మనం యూరప్ లాగా మరికొన్ని దేశాల్లాగా నెలకి 3 వానలు పడే దేశం కాదు. ఆ 3-4 నెలలే బాగా పడుతుంది. మనకేమైనా తూర్పు తీరంలో ఉంటే కాస్త
తుఫాన్లు వస్తే మే మాసంలో కానీ సాధారణంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో తుఫాన్లు వస్తే నీళ్ళు వస్తాయి. అంతకుమించి మనకు నీళ్ళు లేవు. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోకపోయినట్టు జలవనరుల్ని మరి నీళ్లే కదా నాగరికతకు ఆధారం. ఆహారం దగ్గర నుంచి పరిశ్రమలు నివాసం దాకా నీళ్ళే ఆధారం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మేఘాలయ రాష్ట్రానికి పర్యటనకి వెళ్ళేదాకా నాకు ఈ సంగతి తెలియదు. మనం చిన్నప్పటి నుంచి వింటాం చెరుపుంజి ప్రపంచంలో అత్యధిక వర్షపాతం అన్నది అని. ఇప్పుడు నిజానికి చెరుపుంజి కాదు, చెరుపుంజి దగ్గరలోనే అదే రాష్ట్రంలో మౌంట్ సీరం అని ఒక స్థలం ఉంది. సో మనకు పెద్ద జనాజన తేడా లేదు. ఒక పెద్ద గంగాళంలో నీళ్లు నింపితే నీళ్లు ఆవిరి కాలేదు ఎండకు అనుకున్నట్టయితే 50 అడుగుల నీళ్ళు వస్తుంది. అంటే 5 అంతస్తుల నీళ్ళు వస్తాయి దానిలో. మనకు మామూలుగా బ్రహ్మాండంగా వర్షం పడితే తూర్పు తీర ప్రాంతంలో కోస్తాలో 1000 మిల్లీమీటర్లు. 1000 మిల్లీమీటర్లు అంటే 3 అడుగులు. దానికి 16 రెట్లు, దానికి 16 రెట్లు నీళ్ళు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఎండాకాలం నీటి కొరత ఉంది అక్కడ. ప్రకృతి అంతకంటే మీకు ఇవ్వగలదా? ప్రకృతి 5 అంతస్తుల బిల్డింగ్ అంత నీళ్ళు ఇస్తే, కోస్తాంధ్రకి 16 రెట్లు నీళ్ళు ఇస్తే, 50 అడుగులు నీళ్ళు ఇస్తే నీళ్ల కొరత అని చెప్పినది ఎవరు తప్పు? మీరు ఎక్కడ అమెరికా నుంచో చైనా నుంచో ఆకాశం నుంచి నీళ్ళు తీసుకొస్తారా భగీరథుడిలాగా? మన నీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి, భూగర్భంలో ఇంకేట్ చేసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి, నీటిని కాపాడుకోవాలి, వృధా పోకుండా చెడిపోకుండా వినియోగించుకోవాలి. చేత ఋతుపవనం ఆధారపడ్డ దేశం అయినప్పుడు ఆ నీటిని చాలా పొదుపుగా జాగ్రత్తగా ఉపయోగించాలి. రెండవది, ఆ నీటి వినియోగం వల్ల ఎక్కడ ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందో, మనం అంతా సెంటిమెంటల్గా బాగా మెట్ట ప్రాంతంలో వరి వేస్తామంటే ఎట్లాగా వరి పంట ఏమో దేశంలో అవసరాన్ని మించి పండిస్తున్నాం. వరి ఎక్కువ తినడంతో మనందరికీ డయాబెటీస్ వస్తున్నది, మధుమేహం వస్తున్నది. నేను ఆ మధ్య బ్రిటన్లో కింగ్స్ హాస్పిటల్ లండన్లో వెళితే మైకేల్ ఎడ్మాండ్స్ అని చెప్పని అక్కడ ప్రపంచంలో డయాబెటిక్ ఫుడ్లో నంబర్ 1 స్పెషలిస్ట్. ఆయన 80 ఏళ్ల వయసు ఉన్నాడు, చాలా గొప్ప మనిషి, ఒక ఋషి లాంటి వాడు. నేను హైదరాబాద్ నుంచి అనగానే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు ఆయన. మనం దాన్నే పండిస్తూ ఉంటే ఎట్లాగా? నీళ్లు బోల్డని తాగేస్తుంది, కొనేవాడు లేడు, తినేవాడు లేడు. పూర్వం ఎంత తినేవాడు, ఇప్పుడు తింటున్నాం. కాబట్టి విలువ ఎక్కువ ఉన్న పంటలు పండించాలి. నీళ్లు తక్కువ వినియోగం చేసేది, విలువ ఎక్కువ ఉండే పంటలు పండించాలి. రైతుకు ఆదాయం రావాలి, జాతికి సంపద పెరగాలి. అది మర్చిపోయి అంతా వేలం వేరిగా వరే వేస్తాం, అది మాకు బాగా ఇష్టమైన పంట. ఇట్లా ఈ రకంగా ఈ పద్ధతులు మార్చుకోవాలి. సహజ వనరుల వినియోగం సద్వినియోగం కావాలి. ఈ నీళ్ల వల్ల వ్యవసాయంలో కావచ్చు, పరిశ్రమల్లో కావచ్చు, ఉపాధి కల్పన, సంపద పెంపు, ఎంత తక్కువ నీళ్లతో ఎంత ఎక్కువ సాధిస్తే దానికి నీళ్లు మొట్టమొదటి కేటాయించాలి. ఆ రకంగా ఈ సెంటిమెంటు, ఎమోషన్ కాకుండా వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే ఆ దేశం బ్రహ్మాండంగా సుభిక్షంగా ఉంటుంది. ఇజ్రాయెల్లో వర్షమే చాలా తక్కువ. వాళ్ళు సముద్రంలోంచి డీసెలినేషన్ ద్వారా బోల్డంత ఖర్చు పెట్టి తీసుకొస్తున్నారు నీళ్లు. అయినా ఎంత పొదుపుగా వాడుకుంటున్నారంటే ఆ దేశం సర్వసంపన్నంగా ఉంది. చుట్టూ ఉన్న దేశాలందరినీ కూడా ఇజ్రాయెల్ గట్టిగా కళ్ళు తెరిస్తే వాళ్ళంతా భయపడిపోతారు. కాబట్టి వనరులు వర్షం ఎంత పడిందని కాదు, వర్షం పడేదాన్ని మనం ఎవరో నిర్ణయించలేం. మనకు చెప్తారు వాన రాకట ప్రాణం పోకట దేవుడు కూడా చెప్పలేడని చెప్పాను. మన చేతిలో లేదు. ఉన్నది ఎలా ఉపయోగించుకుంటాం, ఎలా సద్వినియోగం చేసుకుంటాం, ఆ విషయంలో మన దేశంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవట్లో విఫలం అవుతున్నాం. ఇంత శాస్త్రీయ విజ్ఞానం ఉన్నది, ఇంత పరిజ్ఞానం ఉంది, ఇంత ఆలోచన ఉన్నది. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు పాతకాలంలాగా ఆలోచిస్తే, గుడ్డెది చెలోబట్టట్టు చేస్తే, సెంటిమెంట్తో చేస్తే వనరుల వృధా, జీవితాలు వృధా అవుతాయి. సార్ ఇప్పుడు మన 2 రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా ట్రిబ్యునల్స్ ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు ఎఫెక్టివ్గా వాడుకుంటున్నారు అంటారు? ఆ వాటర్ని, ఆ న్యాచురల్ రిసోర్స్ అంటే నీటి వినియోగం వరకు ఎఫెక్టివ్గా వాడుకుంటున్నాం ఉన్న మేరకు, కానీ సద్వినియోగం అవుతుందా? ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉదాహరణ చెప్తాను. నేను చెప్పాను మీకు, ప్రకాశం జిల్లాలో కాలువచోరు భూములకి కుడి కాలువ నాగార్జున సాగర్ నీళ్లు అది అందకపోవడం చేత నేను చాలా లిఫ్ట్ ఇరిగేషన్ చేశానని చెప్పాను. ఎక్కడి నుంచి వచ్చిన నీళ్లు? అదే పనిగా నీళ్లు పంపిస్తుంటే పొలాల్లో ఉపయోగించుకోలేక పొలాలకు అంతగా డ్రైన్లో పడిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది, చిన్న నదుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళే నేను తోడాను. అంతేగాని ఎక్కడి నుంచో నీళ్లు నేను సృష్టించలే కొత్తగా. అసలు ఆ నీళ్లు కనుక సద్వినియోగం అయినట్టయితే, ఆ పొలాల్లో వృధా కాకుండా, ఫ్లడ్ ఇరిగేషన్ కాకుండా సద్వినియోగం చేసినట్టయితే, సరిగ్గా ఆ పొలాల్లో సాయిల్ డెవలప్మెంట్ అది చేసినట్టయితే అసలు అవసరం ఉండేది కాదు. కాబట్టి నీళ్లు ఆ కాలువల వరకు తీసుకొస్తున్నాం. ఆ తర్వాత కాలువలు పూర్తిగాక నీళ్లు రిజర్వాయర్లో మిగిలిపోతుందా చెప్పాను, బ్రహ్మంగారి మఠం కానీ లేకపోతే గండికోట కానీ కొన్ని ప్రాంతాల్లో. రెండోది
కాలువలుగా వస్తుంది కానీ అక్కడి నుంచి పొలాల్లోకి నీళ్ళు సరిగ్గా ఉంది. మూడోది, పొలాల్లోకి నీళ్ళు వచ్చేది మనకి నీటి యాజమాన్యం, వాటర్ మేనేజ్మెంట్ అంటాం. నిజానికి కొంతమంది రైతులకు తెలుసు, అందరికీ తెలియకపోవచ్చు. ఎక్కువ నీళ్లు వాడితే తక్కువ నీళ్లతో పంట వచ్చే బదులు ఆ పంటకు ఉన్నటువంటి శక్తి అంతా నీళ్ళని మళ్ళీ ట్రాన్స్పిరేషన్ అంటాం, ఆకుల్లోంచి మళ్ళీ నీళ్ళని ఆవిరి చేయటంలోనే పోతుంది. ఆ పంట పండడంలో వెళ్ళే శక్తి బదులు ట్రాన్స్పిరేషన్ శక్తి పోతుంది. కాబట్టి పంట దిగుబడి తగ్గుతుంది. చివరికి వరి పంటకు కూడా మనం ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తున్నాం. నిజంగా ఫ్లడ్ ఇరిగేషన్ కాకుండా సరైన పాళ్ళలో నీళ్ళు ఇచ్చినట్టయితే, ఆ రకమైన ఏర్పాట్లు చేసుకుంటే దిగుబడి ఎక్కువ ఉంటుంది, నీళ్ళ వ్యయం తక్కువ ఉంటుంది. మనకేమిటి, పూర్వకాలం నుంచి వరి పంట అంటే ఫ్లడ్ అంతే. ఇంత చేనులో ఒక 6 అంగుళాల నీళ్ళు ఉండాలి ఇప్పుడు నిరంతరం. ఈ రకంగా మనకి పంటలు సరిగ్గా పంటలు, అందుకని మనకి ఇంత నీళ్ళు ఇచ్చినా కూడా గోధుమ కావచ్చు, వరి కావచ్చు, మిగతా పంటలు కావచ్చు, ఉత్పాదకత అంటే హెక్టేర్కి కానీ ఎకరాకి కానీ ఎంత ఉత్పత్తి చేస్తున్నామంటే ప్రపంచ ప్రమాణాలతో మనది ఎప్పుడు కూడా 3వ వంతు లేదా 40% అట్లా ఉన్నాం. ఉదాహరణ గోధుమ కానీ వరి కానీ 8 టన్నులు 8.5 టన్నులు హెక్టార్కి అక్కడ పండిస్తే ఇక్కడ సగటున 3 టన్నులు పండితే హెక్టార్ గొప్ప విషయం. అంచేత సొమ్ము పోయి శని పట్టే వనరులు వృధా అవుతున్నాయి. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బు, ఇది జాతీయ సంపద ఒక పేద దేశంలో. ఆ డబ్బు వల్ల ఫలితం అనుకున్నది రావటం లేదు, పేదరికం పోవటం లేదు, ఎదుగుబొదుగు లేకుండా వ్యవసాయం ఉంది. ఇంత చేసినా, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా చివరికి ఎదుగుబోదులని వ్యవసాయ జీవితం ఎట్లా ఉందో మనందరికీ తెలుసు. అంచేత వనరుల్ని సద్వినియోగం చేసుకోవటం అత్యంత కీలకం. ఎంత అయిన తర్వాత పంట పండాక 10% వృధాగా పోతుంది మనకు. అదనపులు వచ్చే ఖర్చు లేదు, ప్రాసెసింగ్ లేదు. టొమాటో ఉంది, బాగా మిగిలి ఉంటే ఆ రోజున ₹10 వెళ్ళిపోతుంది. రైతులు కళ్ళనీళ్లతో పంట దున్నేస్తున్నారు, టొమాటో త్వరలో పారేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. ఒక 40 తర్వాత ₹60 అవుతుంది కేజీ. ప్రపంచమంతా టొమాటో కుళ్ళిపోయే వస్తువే, ఒక భారతదేశంలో మాత్రమే కుళ్ళిపోయేది కాదు. ఆ దేశాల్లో ఎంత తేడాలు లేవే ఖరీదులో. ఏం చేస్తారు అక్కడ, బాగా ఎక్కువగా పంట వచ్చినప్పుడు మార్కెట్లో దానికి గిరాకీ వెళ్ళినప్పుడు వెంటనే ప్రాసెసింగ్కి పంపిస్తారు. కనీస రేటు ₹10-15 ఇస్తారు. బాగా తక్కువగా పంట ఉండి రేటు పెరిగినప్పుడు ప్రాసెస్ చేసినటువంటి టొమాటో ప్యూరీ అంటారు, మిగతావి మార్కెట్లో తీసుకొస్తే ఏమవుతుంది, అవసరము తీరుతుంది, ధర అదుపులోకి వస్తుంది. 2 రకాలుగా, ఎక్కువ ధర పెరగకుండా ఉంటుంది, ధర తగ్గిపోకుండా ఉంటుంది. ఈ మాత్రం చేయకపోతే ఎట్లా మనం ఎలాగా ఎప్పుడు ఎంతసేపటికి కన్నీళ్ళే కష్టాలు. అంచేత వనరులు మనం నిర్దేశించలేము. ఎంత వర్షం పడుతుందో మన చేతుల్లో లేదు, ఎంత భూమి ఉందో మనకి దేవుడుంటే దేవుడు, లేకపోతే ప్రకృతి మనకి ఇచ్చేసింది. మన చేతిలో కొత్తగా భూమిని ఉత్పత్తి చేయాలి, అగ్గిపెట్టెలాగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యేది కాదు. ఎలా ఉపయోగించుకుంటున్నాం, భూసారాన్ని పరిరక్షిస్తున్నామా, జనవనరులు సద్వినియోగం చేసుకుంటున్నామా, ఉత్పాదకత పెంచుతున్నామా, ఉత్పత్తి చేశాక అదనపులు చేకూరుస్తున్నామా, ఆదాయాలు పెంచుతున్నామా, ఉపాధి కల్పిస్తున్నామా, ఇది మనిషి మస్తిష్కంలో ఉంటుంది. అది మంచి పరిపాలన. అది మర్చిపోయి గుడ్డెద్దు చేలో పట్టేట్టు పరిపాలన చేస్తే సంపన్న రాష్ట్రం తెలంగాణ ఈవేళ ఆర్థికంగా కష్టాలు ఎందుకు వచ్చిందో మనం చూసాం. కష్టాల్లో పుట్టిన అవశేష ఆంధ్రప్రదేశ్ కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్ ఎఫిషియెంట్గా ఉండాలంటే తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఆర్ కోఆపరేటివ్ రిలేషన్షిప్ ఉండడం చాలా ముఖ్యం. అన్ని రాష్ట్రాలు, మాకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర. ఇప్పుడు నాకు బాగా గుర్తున్నది, తుంగభద్ర ప్రాజెక్టుని గురించి మనకి కేసీ కెనాలు తుంగభద్రలో మనకి ఆంధ్రప్రదేశ్కి రాయలసీమ ప్రాంతానికి వాటా ఉంది. అక్కడేదో దేవగౌడ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఒక ప్రకటన చేశాడు. ఇది సేమ్ లోకల్ పేట్రియాటిజం, నా రాష్ట్ర హక్కులు నేను కాపాడుతానని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఒక్క చొక్క నీళ్ళు వెళ్ళని అన్నాడు ఆయన. అది పేపర్లో ప్రముఖంగా వచ్చింది. వెంటనే చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. అన్నగారు ఆయన అట్లా అన్నాడు, మీరు ఒక్కసారి మాకు ఆదేశం ఇవ్వండి, 100 బస్సుల్లో మేము వెళ్ళి దండయాత్ర చేసి అక్కడ తుంగభద్ర డ్యామ్ దగ్గరికి వెళ్ళి గందరగోళం చేస్తూ ఉంటాడు. ఆయన వెంటనే చెప్పారు, ఏం మాట్లాడుతున్నారా మీరు, అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కన్నడిగులు ఉన్నారు, మనంతా ఒక దేశం ప్రజలం, నీళ్ల కొడుతుంటే అందరం తలకాస్త పంచుకోవాలి తప్ప ఇలాంటి పిచ్చి పని చేస్తే ఎట్లాగా అంటే ఆయన అట్లా అన్నాడు, మరి మనం కూడా చెప్పిపోతే అట్లా అన్నాడు. దేవగౌడ మూర్ఖుడు, అతను అలా ఉండొచ్చు. నేను కూడా అలా అని రక్తపాతం సృష్టిస్తే అది ఏమైనా లాభం వస్తుందా, మన రాజకీయం కోసం నోరు మూయండి అని చెప్పని వెంటనే ఆయన కర్ణాటకకు ఫోన్ చేసి, నీళ్ల కొడుతుంటే మీరు నేను పంచుకుందాం, 2 రాష్ట్రాలకు న్యాయం చేద్దాం, నీళ్లుంటే ఉపయోగించుకుందాం, అంతేగాని పిచ్చి పనులు వద్దని చెప్పని ఇక్కడి నుంచి మంత్రులను పంపించి సయోధ్య చేశారు. అది విజ్ఞత గల రాజకీయం. మనకేమవుతుంది, ఓట్ల కోసం అని చెప్పని ఓట్లేని రావు దీనివల్ల.
ఈ రకంగా రాష్ట్రాల మధ్య తంపులు పెడితే ఓట్లు వస్తాయనుకుంటే భ్రమ. ప్రజలు అమాయకులు కాదు. ప్రజల తెలివితేటలను మనం చాలా కించపరుస్తున్నాం, ప్రజలకు తెలుసు. కానీ ఏదో రకంగా ఆర్భాటం చేస్తే కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, మతం పేరుతోనో గందరగోళం సృష్టిస్తే ఓట్లు వస్తాయని ఆశ కొద్దీ మనకు గందరగోళాన్ని సృష్టించుకుంటున్నాం, నష్టపోతాం. సో అప్పట్లో ఎన్టీఆర్ గారు ఇలానే లైక్ మీరు అన్నట్టు తెలుగు గంగా ప్రాజెక్ట్ని చెన్నై వరకు నీళ్ళు పంపించారు. అది చెన్నై వాళ్ళు కూడా మనీ కాంట్రిబ్యూట్ చేశారు, ఆంధ్రాకి చెన్నైకి చాలా ఉపయోగపడింది అది. అప్పట్లో ఇలాంటి కనిపించాయి, కానీ ఇప్పుడు ఎందుకు సరే ఇది తగ్గింది అనిపిస్తుంది? నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. ఏంటంటే ఒకప్పుడు జాతీయ భావం ఈ దేశంలో ఉండేది, ప్రాంతీయ పార్టీల్లో కూడా జాతీయ భావం ఉండేది. పార్టీ రాజకీయ ప్రాబల్యం ప్రాంతీయం కావచ్చు, కానీ భావాలు జాతీయమైన. తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మరో రాష్ట్ర కర్ణాటక కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఉన్న కొద్దికి రాజకీయ పోటీ ఎంత పెరిగిపోయిందంటే నిజము జాతీయ భావం ఏదో యుద్ధం వస్తే అప్పుడు, లేకపోతే ఉగ్రవాద చర్య వస్తే ఆ రోజున మనతో ఒక జెండా కప్పుకుంటున్నాం. కానీ దేశమంతా ఒక్కటే, మన ప్రయోజనాలు నష్టం కాకుండా అందరి ప్రయోజనాలని సమన్వయం చేద్దాం, వాళ్ళకి లాభం వస్తే మనకు నష్టం కాదు అన్న విషయాన్ని మనకు తెలుసు, తెలియక కాదు. కానీ జనాన్ని ఎట్లాగొట్లా మెప్పించి ఓట్లు పొందాలన్న తప్పని నుంచి వచ్చిన ఇవన్నీ కూడా. కానీ నువ్వు మళ్ళీ చరిత్ర ఏం చెప్తుంది, దానివల్ల ఓట్లు రావు, నష్టం జరుగుతుంది, సొమ్ము పోయి శని పడుతుంది, చివరికి ఓట్లు కూడా రావు. పిచ్చి పనులు చేస్తే ఓట్లు వస్తాయనుకుంటే చాలా భ్రమ. అందుకే చాలా ప్రభుత్వాలు టప్ ఓడిపోతున్నాయి ఎన్ని పనులు చేసినా కూడా. అంటే మంచి పనే చేయండి, చెడ్డ పని ఎందుకు మళ్ళీ? సో బనకచెర్ల కోసం గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది 82,000 కోట్లు. వైట్ పేపర్ డేటా చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ సిచ్యువేషన్లో బనకచెర్ల అసలు ఏ విధంగా ఇంకా స్టేట్ పైన బర్డెన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ పైన కూడా ఏమవ్వచ్చు? దాన్ని అనుమానం లేదు. ఇప్పుడు 10 లక్షల కోట్లు వైట్ పేపర్లో కొంత అంకెలు ఉన్నాయి, బడ్జెట్లో ఇంకో అంకెలు ఉన్నాయి. కానీ 9-9.5 లక్షల కోట్లు ఉన్నాయని నిర్వాదాంశం. ఒకటి ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసినప్పుడు, 2 ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటాం, ప్రభుత్వమే తీర్చాలి. కానీ ఏదో కార్పొరేషన్ పేరుతో, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటారు, ఆ పేరుతో, ఆ సంస్థల పేరుతో అప్పులు తీసుకుంటారు. కానీ ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తుంది, ఆ డబ్బులు ప్రభుత్వమే తీర్చాలి, వేరే మార్గం లేదు. మూడోది బకాయిలు. ఇది అప్పు కింద అక్కడ కనిపించదు, ఎందుకంటే చెల్లించేదాకా డబ్బు పోయినట్టు కాదు, కానీ చెల్లించాలి. కాంట్రాక్టర్లకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, సప్లయర్స్కి కావచ్చు. 1,30,000 కోట్లు ప్రభుత్వం బకాయిలే ఉన్నాయని చెప్తున్నారు. ఇది వైట్ పేపర్లో ప్రకటించారు. ఇవన్నీ కలిపితే 9.5 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు అవుతుంది. ఈ సంవత్సరంలో మళ్ళీ 78,000 కోట్లు అదనంగా అప్పు పెరిగింది. ప్రభుత్వం లెక్కల ప్రకారమే, జాతీయ స్థాయిలో ఉన్న అంకెలు చూస్తే 78,000 కోట్లు గత సంవత్సరంలో అదనంగా ప్రభుత్వం రుణాలు చేయాల్సి వచ్చింది. కాబట్టి అప్పు పెరుగుతోంది. అప్పు చేయడం తప్పు కాదు, కానీ అప్పు చేసి పప్పు కొట్టి తినటం తప్పు. అప్పు చేసిన డబ్బుని సద్వినియోగం చేయకుండా అప్పు వచ్చింది కదా అని చెప్పని, మరి బ్యాంకులో అప్పిస్తారని చెప్పంటే ఏనుగుని కట్టారని చెప్పన్నట్టుగా అది మనకు సామెత ఉంది కదా, అలా చేయడం చాలా తప్పు. ఆ డబ్బుని పొదుపుగా వాడుకొని రేపు పొద్దున సంపద పెంచేట్టుగా, ఆదాయాలు పెరిగేట్టుగా, ప్రభుత్వ ఆదాయం పెరిగేట్టుగా చేయాలి తప్ప, ఆ డబ్బు ప్రస్తుతానికి ఉంది కదా అని అది క్యాపిటల్ అకౌంట్ కింద అప్పు తీసుకొచ్చిన డబ్బు కూడా రోజువారీ ఖర్చులకో, లేకపోతే నిరుత్పాదకమైన పథకాలకో దుబారా ఖర్చు పెడితే ఫలితం లేకుండా ఖర్చు కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఇవ్వాలంటే రేపు పోతా ఒక్కపోతుంది. కానీ ప్రభుత్వ వ్యవస్థ, ప్రజల ఖజానా శాశ్వతమైనది. ఈవేళ చేసే నిర్ణయాల ప్రభావం జాతి మీద చాలా కాలం ఉంటుంది. ఉదాహరణకి లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని ఆనాడు పెట్టారు. ముందు చూపు లేకుండా మన ఆర్థిక స్వేచ్ఛను అణిచిపారేసి ఆదాయ పన్ను పెంచేసి, ఒకప్పుడు 97.75% ఆదాయ పన్ను, 2 లక్షల రూపాయల ఆదాయం దాటితే 85% ఆదాయ పన్ను, దాని మీద 15% సర్ఛార్జ్ కలిపి 97.75%. ఇవన్నీ గొప్ప విధానాలను చేశారు, దేశాన్ని నాశనం చేశారు ఆర్థిక. ఇప్పుడు కూడా ఇంత అనుభవం వచ్చిన తర్వాత కూడా తప్పులు చేస్తే ఎట్లా? ఆనాడు ఏదో సోషలిజం అనుకున్నాం, రష్యా అనుకున్నాం, సోవియట్ యూనియన్ అనుకున్నాం, ఏదో పిచ్చి ఆలోచనలో పడ్డాం. సామ్యవాదం అంటే అప్పుల పాలు కావటం, సామ్యవాదం అంటే ఆర్థిక స్వేచ్ఛ అణిచివేయటం, సామ్యవాదం అంటే పోటీ లేకుండా చేయటం, సామ్యవాదం అంటే ప్రభుత్వ గుత్తాధిపత్యం, సామ్యవాదం అంటే ప్రభుత్వోద్యోగులు నెత్తించుకోవటం, ఇలాంటి అనుమానం ఇచ్చాం. జాతి తీవ్రంగా నష్టపోయింది. అందుకే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, సామాన్య ప్రజలు కానీ, అసంఘటితంగా ఉన్నవాళ్ళు కానీ ఇవాళంత నష్టపోయారు. ఇప్పుడు కూడా ఆ తప్పులు చేస్తే ఎట్లా? దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి కదా చరిత్రలో. అదే పునరావృతం అవుతుంటే ప్రతిసారి మనకేదో చెప్పారు కదా, ప్రతిరోజు పరిగెడిపోతుంది. నిన్న చేస్తాం, అమ్మ సంక్షోభం, అమ్మ తంటాలు పడ్డాం, ఏదో కష్టపడ్డాం, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ సంక్షోభం, మళ్ళీ తంటాలు పడ్డాం, కష్టపడ్డాం. ఎప్పటికప్పుడు పరిగెడుతూ ఉంటే ఉన్న చోట నిల్చుంటున్నాం. అలా కాదు, పరిగెడుతుంటే ముందుకెళ్ళాలంటే గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి, దానిలో ఏమాత్రం అనలేదు.
సార్ ఇప్పుడు మరి బనకచెర్ల అయి ఉండొచ్చు, లేకపోతే కాళేశ్వరం అయి ఉండొచ్చు, అవి కట్టడానికి ఇంత అప్పులు తీసుకుంటున్నారు సార్ రాష్ట్రాలు. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో సిటిజన్స్ ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇప్పుడు మనం ప్రతిదానికి కూడా రోడ్ల మీద తిరగటము ఉద్యమాలు అనుకుంటున్నాం, కానీ మనం గొంతు విప్పటం నేర్చుకోవాలి. శాంతియుతంగా, సంఘటితంగా, ప్రశాంతంగా, కోపంతో, కసితో, కులాల పట్ల ద్వేషంతో, మతాల పట్ల ద్వేషంతో కాదు, వాస్తవాల ఆధారంగా తార్కికంగా. ఖచ్చితంగా దాని ప్రజాస్వామ్య విలువ ఉంటుంది. ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు, ప్రజలకు అర్థమవుతుందంటే పార్టీలు వెంటనే ఆలోచిస్తాయి. పార్టీలు దేశాన్ని నాశనం చేయాలని కోరుకోవట్లా. పార్టీలు ఏదో రకంగా ఎన్నికల్లో గెలవాలా. ఈ ప్రజలు అమాయకులు అడిగేం తెలియదు, ఏదో గందరగోళం చేసి మాయపరచవచ్చు అన్న భావన ఉంది. అలా కాదు, ప్రజలకు అర్థమవుతోంది, ఇలా చేస్తే నష్టపోతాము, ఇంకో రకంగా చేస్తే మనకు లాభం అనుకుంటే వాళ్ళే చేస్తారు మంచిగా. ఇంకో మార్గమే లేదు. ఎప్పుడు మనం చెప్పేది ఏమిటి? సంఘటితంగా, పరిజ్ఞానంతో గొంతు విప్పండి, నిలదీయండి. మనకి లింకన్ ఒక మాట చెప్పాడు, పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రజాభిప్రాయాన్ని మించింది ప్రజాస్వామ్యంలో మరొకటేది. ప్రజాభిప్రాయం అనేది ఏది జరగదు, ప్రజాభిప్రాయం అంటే ఏది ఆగదు. కాబట్టి ప్రజలే కనుక రాయలసీమకి నీళ్లు కావాలి, కానీ సరైన రీతిలో పొదుపరితనంతో మంచి ఫలితాలు తక్కువ ఖర్చుతో వచ్చేట్టుగా చేయాలి తప్ప గుడ్డెద్దు చేలో బట్టుట్టు చేయకూడదని అర్థమైనట్టయితే రాయలసీమ ప్రజలకి, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ప్రజలకి ఖచ్చితంగా పార్టీలు మేల్కొంటారు, చట్టసభ మేల్కొంటుంది, వాళ్ళ బాధ్యత అది. అట్లాగే మరో పథకం, అన్నీ ఒక్క నగరంలోనే పెట్టకూడదు, హైదరాబాదు, అమరావతి అవన్నీ కావాలి, కానీ దాంతోపాటు చిన్న చిన్న పట్టణాలు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఉపాధి కలిగించాలి. ఈ రోజుల్లో కరెంట్ ఉన్నది, ఈ రోజుల్లో అన్ని చోట్ల మంచినీళ్ళు అందుబాటులో ఉన్నాయి, ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి, పూర్వం ఫోన్లు ఉండేవి కాదు, అన్ని చోట్ల టీవీలు ఉన్నాయి, అన్ని చోట్ల ఇంటర్నెట్ ఉన్నది. అలాంటప్పుడు అన్ని ఉద్యోగాలు హైదరాబాద్లోను, బెంగళూరులోను, అమరావతిలోను, చెన్నైలోను ఎందుకు ఉండాలి? చిన్న చిన్న ఉద్యోగాలు, తక్కువ నైపుణ్యం కావాల్సి, తక్కువ జీతానికి పనిచేసేవి ఎక్కడెక్కడ ఉద్యోగాలు వచ్చేస్తే ఉన్న చోటనే పనిచేసుకోవచ్చు. ఆలనా పాలన ఉంటుంది, కుటుంబము, బంధుమిత్రులు ఉంటారు. తక్కువ జీతం వచ్చినా కూడా ఎక్కువ జీవన ప్రమాణం ఉంటుంది. అదే మీరు మహానగరానికి పోతే 40-50 వేలు వచ్చినా కూడా మీరు సరిపోదు, ఇక్కడ 15-20 వేలు వచ్చినా సరిపోతుంది. కాబట్టి ఇదొక్కటే కాదు, ఎన్నో రంగాల్లో మనకొన్న వనరులు సద్వినియోగం చేసుకుంటే పేదరికాన్ని తొలగించగలం, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళకి ఆధారం కల్పించగలం, ఎదిగే అవకాశాన్ని ఇవ్వగలం. ఉదాహరణకి వ్యవసాయంలో ఎంతైతే వీలుంటే చేయాలి, కానీ వ్యవసాయం ఒక్కటే అనుకుంటే వ్యవసాయం పాత్ర దేశంలో ఉన్న కొద్దీ తగ్గిపోతుంది. పరిశ్రమలు, సేవారంగం పాత్ర పెరుగుతుంది. ఒకప్పుడు వ్యవసాయం 50, 60, 70% ఉండేది. స్వతంత్రం వచ్చినప్పుడు వ్యవసాయేతరం ఏం లేదు, అసలు అంతా వ్యవసాయమే. ఎదుగుబుదుగు లేకుండా, పాపం తినడానికి తిండి కూడా లేకుండా ఈ దేశంలో PL 480 ఆహార ధాన్యాలు అమెరికా నుంచి వస్తే ఏదో వాళ్ళ దయ కొద్దీ మనం తినేవాళ్ళం, వాళ్ళు మనం అవమానించేవాళ్ళు. దాని నుంచే మనకి ఈ పార్థేనియం అనేటువంటి వీడు వచ్చింది ఆ PL 480 ద్వారా. దాని అందుకని కాంగ్రెస్ రాసి అనేవాళ్ళు చాలామంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఆ గడ్డి వచ్చిందని చెప్పని, మనకి కలుపు మొక్క వచ్చిందని చెప్పని, అది పక్కన పెట్టండి. మనం గట్టిగా పట్టుకుని 1970ల దశకంలో ఈ దేశం స్వయం సంపన్నం కావాలా అని చెప్పని 10 ఏళ్లలో చేసాం. మనం పద్ధతి ప్రకారం చేసాం. చేత సమస్యలుంటే ఆ సమయంలో ఏదో తాత్కాలికంగా ప్రమాదం నుంచి బయటపడాలి, కానీ దీర్ఘకాలంలో సమస్య లేకుండా చేయగలగాలి. విజ్ఞులు చేసే పని అది. మంచి పరిపాలన అంటే అర్థం అది. అలా కాకుండా ప్రతిరోజు పరగడిపోయినట్టయితే పేదరికం కొనసాగుతూ ఉంటుంది, బేదలుగానే మిగిలిపోతుంటారు. దేశంలో సమస్య అదే కదా. 1975లో ఎమర్జెన్సీ ఇప్పుడు ఉద్యమాలు, కానీ ఈవేళ దేశంలో అలసటగా ఏంటి? అవినీతి, నిరుద్యోగము, పేదరికము. అప్పుడంత పేదరికం లేకపోయినా కూడా చాలామందికి అవసరాలు తీరటంలా, ఆదాయాలు సరిపోవట్లేదు. అందుకనే సంక్షేమం ఇంకా పెంచాల్సి వస్తుంది. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోతుంది. సంక్షేమం లేకపోతే జనం ఓటేరు. సంక్షేమం అంటే ప్రభుత్వం నడవదు శృతి మించితే. కాబట్టి సంపద పెంచకుండా, ఆదాయాలు పెరిగి ఏర్పాటు చేయకుండా, దానికి తగ్గ విధానాలు రూపొందించకుండా, గతం నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గతాన్ని మళ్ళీ కొనసాగిస్తే గతంలో చేసిన తప్పిదాలే మళ్ళీ కొనసాగిస్తాం. ఆ నష్టాలు జరుగుతుంటాయి. జరిగిందే జరిగిపోయింది, ఇప్పుడు పాఠం నేర్చుకోవాలి.